తెలంగాణలో కూడా 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి అట్ ద సేమ్ టైం సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికకు సంబంధించి కూడా కౌంటింగ్ ప్రారంభం కాబోతోంది. సో ఓవరాల్ గా ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ కుమార్ జాయిన్ అవుతున్నారు. కుమార్, సో మీరు ప్రజెంట్ ఎగ్జాక్ట్ గా ఏ కౌంటింగ్ కేంద్రం వద్ద ఉన్నారు? ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి? భద్రతా ఏర్పాట్లు ఏ విధంగా కనిపిస్తున్నాయి? థ్యాంక్ యూ సతీష్. మరికొద్దిసేపట్లోని తెలంగాణ అసెంబ్లీకి సంబంధించి ఏదైతే ఓట్ల లెక్కింపు అయితే ప్రారంభం కానుంది. ముఖ్యంగా ఏదైతే 17 నియోజకవర్గాలకు సంబంధించి 17 స్థానాలకి ప్రస్తుతం ఓట్ల లెక్కింపు అయితే ప్రారంభం కానుంది. ముఖ్యంగా ఏదైతే ఇన్ని రోజులు పడిన ఉత్కంఠ అయితే ప్రస్తుతం తెరపనుంది. ముఖ్యంగా ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోలీసులు భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా లోక్సభ ఎన్నికల కౌంటింగ్ కూడా పోలీసులు భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. అలాగే 3 కమిషనరేట్ పరిధిలోనూ కూడా ఏదైతే 3 అంచెల భద్రత అయితే పెట్టడం జరిగింది. కేంద్రం బలగాలు అలాగే స్థానిక పోలీసులు ఆర్మర్డ్ రిజర్వ్ పోలీస్ డ్యూటీలో అయితే ప్రస్తుతం ఉంటున్నారు. అలాగే కౌంటింగ్ సెంటర్ల వద్ద కూడా 144 సెక్షన్ అయితే అమల్లో ఉంది. ముఖ్యంగా 5గురికి మించి గుమ్ముగూడకుండా చర్యలు అయితే తీసుకుంటున్నారు. అలాగే అభ్యర్థులు పాసులు ఉన్న ఏజెంట్లు మినహా ఇతరులు సెంటర్లోకి పరిసరాల్లోకి అనుమతించట్లేదు. ముఖ్యంగా హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి అలాగే సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి, రాచకొండ సిపి తరుణ్ జోషి పూర్తిగా ఈ భద్రతకు సంబంధించిన పూర్తిగా పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యంగా ఈరోజు ఏదైతే ఉదయం 6 గంటల నుంచి ముఖ్యంగా రేపు ఉదయం 6 గంటల వరకు కూడా మద్యం అమ్మకాలు కూడా నిషేధించారు. కౌంటింగ్ అనంతరం ర్యాలీలు బాణాసంచా కాల్చడానికి కూడా అనుమతి లేకుండా ప్రస్తుతం అయితే ఏదైతే ఇక్కడైతే భద్రత అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే ఈ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రస్తుతం పోలింగ్ అయితే మరికొద్దిసేపట్లో ప్రారంభం కానుంది. ముఖ్యంగా ఏదైతే రాష్ట్రం మొత్తం 17 లోక్సభ స్థానాలకు ఏదైతే ఈ కౌంటింగ్ అయితే జరగనుంది. ముఖ్యంగా 17 లోక్సభ స్థానాల్లోనే 525 మంది అభ్యర్థులు అయితే ఆ పోటీలో నిలిచారు. ఇందుకు సంబంధించి ఓట్లు లెక్కింపు మొత్తం 34 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఇప్పుడు మరికొద్ది సేపట్లో అయితే ఈ పోస్టల్ బ్యాలెట్ల ఓట్లు కూడా ప్రారంభం కానున్నాయి. పోస్టల్ బ్యాలెట్ల ఓట్లు లెక్కించేందుకు 276 టేబుల్స్ని అయితే ఏర్పాటు చేశారు. లోక్సభ ఎన్నికల్లో 2.18 లక్షల పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి. మొత్తానికి పోస్టల్ బ్యాలెట్లో ఓట్లు లెక్కింపు తర్వాత ఈవీఎం ఓట్లు అయితే లెక్కింపు చేపడతారు. ఇందుకోసం 120 కౌంటింగ్ హాల్స్ 1855 టేబుల్స్ ఏర్పాటు చేశారు. మొత్తం 18 నుంచి 20 రౌండ్ల ఓట్ల లెక్కింపు అయితే జరుగుతుంది. కౌంటింగ్ కోసం 14,000 మంది సిబ్బందిని ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఉదయం 11 గంటల నుంచి 12 మధ్య తొలి ఫలితం అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్గిరి, చేవెళ్ల నియోజకవర్గాల పరిధిలో మొత్తం 19 కౌంటింగ్ కేంద్రాలు అయితే ఏర్పాటు చేశారు. జంట నగరాల్లో 15 అసెంబ్లీ ఓట్లు వేరువేరుగా లెక్కించాలని ఇప్పటికే హైదరాబాద్ ఎన్నికల అధికారి రొనాల్డ్ రోజ్ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఉప ఎన్నిక ఫలితాన్ని మాత్రం కంటోన్మెంట్ బోర్డు సీఈఓగా పర్యవేక్షించనున్నారు. అలాగే హైదరాబాద్, సికింద్రాబాద్ ఎంపీ స్థానాల పరిధిలోని రిటర్నింగ్ అధికారులు అసెంబ్లీ స్థానాల్లో ఓట్లు రౌండ్ల వారీగా ఏదైతే తెప్పించుకొని తుది ఫలితాన్ని అయితే వెల్లడిస్తారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎక్కువ పోలింగ్ కేంద్రాలు ఉండడంతో అక్కడ ఏదైతే 20 టేబుళ్లపై కౌంటింగ్ చేయనున్నారు, 216 టేబుల్స్పై కూడా కౌంటింగ్ చేయనున్నారు. ముఖ్యంగా మిగిలిన 14 స్థానాలు ఓట్లను కూడా 14 టేబుళ్లపై కలిపి మొత్తం 216 టేబుల్పై ఓట్లు అయితే లెక్కించనున్నారు. అలాగే హైదరాబాద్ పార్లమెంట్ స్థానానికి తపాలా ఓట్లు 14, అలాగే సికింద్రాబాద్ తపాలా ఓట్లకు 10 కలిపి మొత్తం 24 టేబుల్పై లెక్కింపు చేయనున్నారు. ఈ లెక్కింపులో మొత్తం 1000 మంది సిబ్బంది పాల్గొనున్నారు. ముఖ్యంగా ఎలాంటి గొడవలు జరగకుండా పటిష్ట బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఏదైతే పోలీస్ భద్రత కూడా భారీగా పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఈ 17 స్థానాలకు సంబంధించి కూడా ప్రస్తుతం మరికొద్దిసేపట్లో అయితే ఈ ఓట్ల లెక్కింపులతో ప్రారంభమవుతాయి. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం పోలీస్ బందోబస్తు కూడా భారీగా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ముఖ్యంగా పాసులున్న ఏజెంట్లు మాత్రమే లోపలికైతే అనుమతిస్తున్నారు. ముఖ్యంగా సెల్ ఫోన్లతో సహా అనుమతి లేదంటూ కూడా ఇప్పటికే చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. అలాగే 100 మీటర్స్ లో 144 సెక్షన్ కూడా విధించడం జరిగింది సతీష్.